కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు మళ్లీ కాపులను, డ్వాక్రా మహిళలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బాబు మాటలు నమ్మితే ఉరేసుకున్నట్టే అన్నారు. ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలవుతుందని చెప్పి తెలిసి మనకేమో పేపర్లో కాపులకి రిజర్వేషన్ సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేస్తున్నామని చెప్పి మీకు పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టేటువంటి పత్రికలు మీకున్నాయి. కానీ పేరుకి పత్రికల్లో మీకు వార్తలు రావాలి తప్ప పని మాత్రం మీకు జరగకూడదు చంద్రబాబు నాయుడు గారికి. ఆ రకమైనటువంటి ప్రక్రియకి ఈయన తెరలేపినటువంటి సందర్భాలు మనం చూసాం. రాష్ట్ర మంత్రి అయినటువంటి లోకేష్ గారు మాట్లాడుతూ అప్పు కాదు ఉచితంగా ఇచ్చేస్తున్నాం అన్నటువంటి మాట చెప్తా ఉన్నారు. ఎక్కడుందో చూపించండి ఒకసారి. గతంలో మీరు ఇచ్చినటువంటి జీవోల్లో పొందుపరిచినటువంటి అంశాలు మేము ప్రజల ముందుకు తీసుకొని వచ్చాం. ఈరోజు మేము ఉచితంగా ఇస్తున్నాం అన్నటువంటి దానికి మీరు ఎక్కడన్నా ఒక జీవో కానీ ఏ రకమైనటువంటి ఒక ప్రక్రియ కానీ మీరు ఏమైనా నడిపారా అనేటువంటి విషయాన్ని అడుగుతా ఉన్నాం. డ్వాక్రా గ్రూప్కి సంబంధించినటువంటి అకౌంట్లో 25,000 రూపాయలు లంసంగా అందులో డిపాజిట్ అయితే ఏ రకంగా అది ఇండివిజువల్కి మీరు ఇస్తున్నటువంటి పసుపు కుంకుమ మాకైతే అర్థం కావట్లేదు. అది 100% రేపు జరిగేటువంటి ప్రక్రియలో అది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి అప్పుగానే మిగిలిపోతుంది అన్నటువంటి విషయాన్ని గ్రహించమని చెప్పి ఈ రాష్ట్రంలో డ్వాక్రా మహిళల్ని గ్రహించమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా.